ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ పై కొత్త షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏపీలో ఆ సర్వే మేము చేయలేదు షాక్ ఇచ్చిన ప్రముఖ సర్వే సంస్థ అండి. మరి ఏమైంది, ఏ పోల్స్ అనేవి ఈ విధంగా సర్వే చేయకుండా వెలువడ్డాయి అన్న పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక ఏపీలో త్వరగా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున గెలుపు ఏ పార్టీది అనే అంశంపై ఎన్నో అంచనాలు ఉన్నాయండి. సో ఇదే అదునుగా కొంతమంది నకిలీ సమాచారాన్ని కూడా వ్యాప్తి చేస్తున్నారని చెప్తున్నారు. సో ఏబీసీ నెట్వర్క్ సీవోటర్ సంస్థతో కలిసి సర్వే చేసిందంటూ ఎన్నికల సర్వేకి సంబంధించి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అందులో ఏబీపీ లైవ్లో కూడా 2004లో ఏపీలో ఎన్నికలు జరగనున్న ఆంధ్రాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే పోస్ట్లో ఏబీపీ సి ఓటర్ పేరుతో రూపొందించారు. దాన్ని వాట్సాప్ సహా ఇతర ప్లాట్ఫామ్స్లో కూడా విస్తృతం చేశారు ప్రచారం. సో ఈ విధంగా ఈ పోస్ట్ అనేది పూర్తిగా నకిలీది అనైతే తేలింది. ఏబీపీ నెట్వర్క్ లేదా ఏదైనా ఇతర అనుబంధ సంస్థ ఏది విడుదల చేయలేదు. సో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 సంబంధించి ఈ విధంగా ఏబీపీ నెట్వర్క్ అటువంటి డేటా విడుదల చేయలేదు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పోస్ట్ పూర్తిగా కల్పితమని, ఆ పోస్ట్ నకిలీది అయినందున ఆ ఫేక్ పోస్టుకు ఏబీపీ నెట్వర్క్ ఎటువంటి బాధ్యత కూడా వహించదు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఏబీపీ సి ఓటర్ తయారు చేసిందంటూ మరో సర్వేను కూడా వైరల్ చేస్తూ ఉన్నారు. ఈసారి ప్రధానిగా ఎవరిని చూడాలనుకునే అంశంపైన కూడా నకిలీ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇది కూడా నకిలీదే అని చెప్తున్నారు. ఏబీపీ నెట్వర్క్ ఓటర్తో దక్షిణాది రాష్ట్రాల కోసం ఫిబ్రవరి 29, 2004 అలాంటి ఏ డేటాను కూడా ఒపీనియన్ పోల్లను విడుదల చేయలేదని చెప్తున్నారు వారు. సో తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి సోషల్ మీడియా యూజర్లు జాగ్రత్తగా ఉండాలని, ఫేక్ న్యూస్ మరింత వైరల్ చేయకుండా ఉండాలని ఏబీపీ నెట్వర్క్ కోరుతోంది. ఆన్లైన్లో మోసపూరిత కంటెంట్ వ్యాప్తి చెందుతున్నప్పుడు అప్రమత్తంగా వివేచనతో ఉండటం చాలా అవసరమని ఏబీపీ నెట్వర్క్ సూచిస్తోంది. సో మనకు ఏబీపీ అంటే తెలిసిందే అండి, ప్రముఖ న్యూస్ ఛానల్. సో నేషనల్ లెవెల్ న్యూస్ ఛానల్ ఇది. సో ఏబీపీ అయితే మేము ఆ సర్వేలు చేయలేదు, సోషల్ మీడియాలో నకిలీగా మేము సర్వే చేసినట్టుగా సర్క్యులేట్ అవుతుంది. సో దాన్ని ఎవరు కూడా నమ్మకూడదు, అప్రమత్తంగా ఉండాలి. ప్రజలైతే బాధ్యతారహితంగా ఉండి బాధ్యతతో కలిగి ఈ విధంగా ఎటువంటి పోస్టు మేము చెయ్యలేదు, మా తరపున ఏది వచ్చినా కూడా మీరు నమ్మకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. సో మరి ఏదేమైనప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్స్ సగం అటు సగం ఇటు వస్తున్న నేపథ్యంలో ఏ పార్టీ గెలుస్తుందనేది అంచనా వేయలేకున్నాం కాబట్టి సో జూన్ 4వ తేదీ వరకు వేచి చూడవలసి అయితే ఉంది అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.